హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరొక ఓటమిని చవిచూడడం జరిగింది. 14 రన్స్ తేడాతో కేకేఆర్ ఘనమైన విజయాన్ని సాధించి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. సో మ్యాచ్ ఎలా సాగింది, ఏంటి, ఎలాంటి ట్విస్ట్లు ఉన్నాయనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ నెంబర్ 49. ఈ మ్యాచ్ ఎవరిని విజయం వరుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ పంజాబ్ కొంచెం ఓటములతో డీలా పడుతుంది. అండ్ చెన్నైకి కూడా చాలా ఇంపార్టెంట్ విన్. ఇక్కడ నుంచి వాళ్ళు ఏదైనా గెలిస్తే ఏదైనా మిరాకిల్ చేయవచ్చు. ఎలాగైతే ముంబై ఇండియన్స్ చేసిందో అలాగే మిరాకిల్ చేయవచ్చు. మరి చేస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది కేకేఆర్. సారీ గైస్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. వీళ్ళకు మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది. కేకేఆర్కి 48 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. 48 రన్స్లో 27 రన్స్ సునీల్ నారాయణ్ చేశాడు. 26 రన్స్ మొన్న ఫస్ట్లో 2 రన్స్ వేసి త్వరగానే ప్రివిలింగ్కి చేరినటువంటి రేమనుల్లా గుర్బాజ్ నేటి మ్యాచ్లో కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. 26 రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. తర్వాత సునీల్ నారాయణ్ కూడా ఎంతోసేపు నిలవలేకపోయాడు. అయితే 97 వరకు 3 వికెట్స్ పడ్డాయి. అండ్ రఘువంశీ తర్వాత రింకు సింగ్ ఇద్దరు కలిసి 61 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. 61 రన్స్ పార్ట్నర్షిప్ చేసిన తర్వాత 36 రన్స్కి రింకు సింగ్ అవుట్ అయిన తర్వాత సో పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. తర్వాత బిగ్ వికెట్ ఎప్పుడైతే రఘువంశీ వికెట్ 44 రన్స్కి తన వికెట్ అయితే దొరికిందో అక్కడి నుంచి వీళ్ళు మంచి వికెట్ల పరంపర కొనసాగిస్తూ వచ్చారు. ముఖ్యంగా లాస్ట్ అండ్ ఫైనల్ ఓవర్ కోల్కతా నైట్ రైడర్స్ యొక్క గేమ్ని మలుపు తిప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిచెల్ స్టార్క్ ఒకే ఓవర్లో 3 వికెట్లు తీశాడు. దాంట్లో దుష్మంత చమీరా అందుకున్నటువంటి వికెట్ ఏదైతే ఉందో అది చాలా క్రూషియల్ వికెట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనుకుల్ రాయ్ ఎంత మంచి ఆల్రౌండరో మన అందరికీ తెలుసు, మనం గతంలో చూసాం. కాబట్టి గోల్డెన్ డక్ అయితే వెనుదిరగడం అయితే జరిగింది. సో 203 దగ్గరే బ్యాక్ టు బ్యాక్ 3 వికెట్స్ అయితే పడ్డాయి. హ్యాట్రిక్ వచ్చింది, కానీ ఆల్అౌట్ అయ్యే ప్రమాదం నుంచి అయితే తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు. 9 వికెట్స్ అయితే కోల్పోయింది. విప్రాజ్ నిగాన్కి 2 వికెట్లు, తర్వాత సునీల్ నారాయణ్కి 3 వికెట్లు, మిగతా అందరికీ తలా ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్కి అభిషేక్ పోరల్ 4 కొట్టి అనుకుల్ రాయ్ బౌలింగ్లోనే అవుట్ అవడం జరిగింది. ఫస్ట్ ఓవర్ చాలా బిగ్ ఇనిషియేటివ్ తీసుకున్నాడు అజింక్య. సో దానికి తగ్గట్టుగా అయితే రిజల్ట్ పొందారని చెప్పుకోవచ్చు. మంచి పార్ట్నర్షిప్ వస్తుంది అనుకుంటున్న టైంలో, బిల్డ్ అవుతుంది అనుకుంటున్న టైంలో ఫ్యాబ్ డు ప్లెసిస్తో కరుణ్ నాయర్ ఎంతోసేపు క్రీజ్లో నిలవలేకపోయాడు. బట్ తను 15 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. 15 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత సో కేఎల్ రాహుల్ కూడా క్రీజ్లో టైం స్పెండ్ చేయలేకపోయాడు. 7 రన్స్కి తను అవుట్ అయ్యాడు. 7 రన్స్కి తను అవుట్ అయినాక ఏంటి గేమ్ ఆదుకునే నాదుడు ఎవరు ఉన్నారా అనుకుంటున్న టైంలో అక్షర్ పటేల్తో కలిసి ఫ్యాబ్ డు ప్లెసిస్ 70+ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. పోటీలోకి వచ్చినట్టే వచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్, పోటీలోకి వచ్చినట్టే వచ్చింది, కానీ లాస్ట్లో డీలా పడింది. ఎప్పుడైతే అక్షర్ పటేల్ మరొక షాట్కి ట్రై చేసి అవుట్ అయ్యాడో, షార్ట్ బాల్ని ఎక్కువగా అంచనా వేయలేకపోయాడు. ఆ అంచనా వేయడంలో విఫలమయ్యాడు కాబట్టి వికెట్ అయితే రావడం జరిగింది. ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు సునీల్ నారాయణ్.
అదే గేమ్ మొమెంటంని మార్చేసింది కేకేఆర్కి అని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా 190+ స్కోర్కి రిస్ట్రిక్ట్ చేయగలిగింది. 14 రన్స్తో ఘనమైన విజయాన్ని సాధించింది. అజింక్య రహానే అన్ఫార్చునేట్లీ ఇంజరీ కన్సర్న్ చేత వెళ్ళిపోయిన తర్వాత స్టాండింగ్ కెప్టెన్ సునీల్ నారాయణ్ అద్భుతంగా మార్చేశాడు గేమ్ మొత్తం. సో మరొక మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుంది కేకేఆర్. ఎక్స్ట్రాస్ ఇరు జట్ల నుంచి 15 ఎక్స్ట్రాస్ కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇవ్వగా కోల్కతా నైట్ రైడర్స్ జస్ట్ 10 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చింది. వీళ్ళ సైడ్ నుంచి సునీల్ నారాయణ్కి 3 వికెట్లు వచ్చాయి. వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తికి 2 వికెట్లు అండ్ అనుకూల్ రాయ్కి 1 వికెట్ అయితే రావటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే సునీల్ నారాయణ్కే వరించడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.